హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఓదెల రివ్యూస్కి స్వాగతం. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, నిన్న ఎలిమినేషన్ జరిగింది కదా శ్రీజ గురించి. శ్రీజ ఎలిమినేషన్ అనేది ఫెయిరా అన్ఫెయిరా అని చెప్పేసి ఆ టాపిక్ మనం మాట్లాడుకుందాం. శ్రీజ ఎలిమినేషన్ అన్ఫెయిర్ అనిపిస్తే మీరందరూ ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మనం సోషల్ మీడియాలో చూసినట్టుగా అసలు ముందుగా శ్రీజ ప్రయాణం గురించి మనం చూద్దాం. శ్రీజ వచ్చేసి బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నవదీప్ మరియు అభిజిత్, బిందు మాధవి మరియు శ్రీముఖి వీళ్ళందరూ జడ్జిలుగా వ్యవహరించి కొన్ని రౌండ్స్ జరిపారు. ఆ రౌండ్స్ లో మొదటి రౌండ్ లో ఆమెకు కేవలం ఒక్క ఓటు వస్తే నవదీప్ ఈ అమ్మాయిలో ఏదో టాలెంట్ ఉంది, ఈ అమ్మాయి కొద్దిగా ఎక్కువ మాట్లాడినా సరే నవదీప్ అమ్మాయిలో ఉన్న టాలెంట్ ను గుర్తించి ఆ అమ్మాయికి నెక్స్ట్ రౌండ్కి అవకాశం ఇస్తారు. నెక్స్ట్ రౌండ్లో తన 100% పర్ఫార్మెన్స్ ఇచ్చి బిగ్ బాస్ అగ్ని పరీక్షల్లో అన్నింటిలో బాగా టాస్కులు ఆడి ఆ తర్వాత ఓటింగ్లో కూడా దూసుకొచ్చి ఆ అమ్మాయి బిగ్ బాస్ సీజన్ 9కి కంటెస్టెంట్గా కామనర్ కింద బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశిస్తుంది. ఇక తర్వాత ఈ అమ్మాయి మొదట్లో అతిగా మాట్లాడడం వల్ల ప్రతి చిన్న విషయాన్ని సాగదీసి ఎలిమినేషన్లో గంటలు కంటెస్టెంట్ను నిలబెట్టి ఒక పాయింట్ని చాలా డిస్కషన్ చేసి అందరికి ఇరిటేట్ తెప్పించింది. చూసి ఆడియన్స్ కూడా అది ఇరిటేట్ వచ్చి ఈ అమ్మాయి ఎప్పుడెప్పుడు నామినేషన్లో ఉంటుందా అప్పుడు ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేద్దామని చెప్పేసి అందరూ కామెంట్ సెక్షన్ కిందకి వచ్చి శ్రీజ ఎలిమినేట్ బటన్ అని చెప్పేసి అప్పుడు ట్రెండ్ చేశారు. ఆ తర్వాత అదే అమ్మాయి ఈరోజు ఆ అమ్మాయి ఆట తీరు మెరుగుపరుచుకొని హౌస్లోంచి శ్రీజ ఆడియన్స్ ఓట్ల ద్వారా కాకుండా బిగ్ బాస్ వైల్డ్ కార్డ్స్ ద్వారా వాళ్ళకు ఒక పవర్ ఇచ్చి శ్రీజాను బయటికి పంపించడం వల్ల ఇది అన్ఫెయిర్ అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో అందరు కంటెస్టెంట్లు వచ్చి శ్రీజ రీఎంట్రీ బటన్ అని చెప్పేసి అందరూ ట్యాక్స్ పెడుతున్నారు. అంతటి పొజిషన్కు అమ్మాయి వచ్చింది అంటే ఆ అమ్మాయి ఆల్రెడీ విన్నర్గా బయట చలామణి అవుతుందని అర్థం. కానీ బిగ్ బాస్ చరిత్రలో, తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు కూడా త్రూ ఆడియన్స్ ఓటు ద్వారా కాకుండా ఎప్పుడు ఇలా బయటికి పంపింది లేదు. ఫస్ట్ టైం అమ్మాయిని బయటికి పంపడం ఇది అందరికీ, మన తెలుగు వారికి చాలా బాధాకరంగా, ఇది అన్ఫెయిర్ డెసిషన్. అమ్మాయి బాగా ఆడుతుంది, తెలుగు బాగా వచ్చిన అమ్మాయిని, బాగా ఆడే అమ్మాయిని బయటికి పంపించి హిందీ వాళ్ళను, తమిళ వాళ్ళను, కన్నడ వాళ్ళను మనం తీసుకొస్తున్నామని చెప్పేసి అందరూ అదే విషయాన్ని చర్చించుకుంటున్నారు. అసలు ఈ అమ్మాయి జర్నీ గురించి చూస్తే ఫస్ట్ బిగ్ బాస్ నుంచి బయట నుంచి అగ్ని పరీక్ష ద్వారా 4 కంటెస్టెంట్ లోపలికి వచ్చి అమ్మ నువ్వేం బాగా ఆడట్లేదు, నీకంటే మేమే బాగా ఆడతాము, మాకు అవకాశం ఇస్తే మేము నిరూపించుకుంటాము, నువ్వు ఇంట్లో పనికిరావు అని చెప్పేసి అమ్మాయిని అంటే ఆ అమ్మాయి ఆ మాటలను మనసులోకి తీసుకొని ఆ అమ్మాయి ఆట తీరు మార్చుకొని ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో అవన్నీ బాగా పద్ధతిగా తన ఆట తీరు మార్చుకొని ఆ అమ్మాయి ఇప్పుడు హౌస్లో బాగా స్ట్రాంగ్ కంటెస్టెంట్గా నిలబడిపోయింది. నాగార్జున గారు శ్రీజాను మొదట్లో ఎందుకమ్మా నీకు తుత్తర ఎక్కువ, తుత్తు అనుకుంటూ ప్రతి విషయాల్లో, ప్రతి ఏదన్నా చిన్న ఆర్గ్యుమెంట్లో నువ్వు వచ్చి ఆ విషయాన్ని బాగా పెద్దది చేసి ఇచ్చేస్తున్నావు అని చెప్పేసి ఆ అమ్మాయికి చురకలు అంటించాడు. కానీ అలాంటి నాగార్జున గారే నిన్న ఎపిసోడ్లో ఆ అమ్మాయిని చూసి నేర్చుకోమ్మా అని చెప్పి సంజన గారిని పిలిచి, సంజన గారు నేను ఈ బిగ్ బాస్ హౌస్లో ఉండలేను, ఫిజికల్ టాస్క్లు ఎక్కువైనాయి, నేను బయటికి వెళ్ళిపోతాను, అందరూ జెంట్స్ బాగా బలిష్టంగా ఉండి వాళ్ళతో ఫిజికల్ టాస్క్లో నేను పాల్గొనలేనంటే, అదే శ్రీజాన్ చూడమ్మా ఆ అమ్మాయి ఎలా ఉంది, పర్సనాలిటీ సన్నగా ఉన్నా సరే మనకు పర్సనాలిటీ కాదు, ఫిజిక్ కాదు, మనకు బుద్ధిబలం ఉండాలి, బుద్ధిబలం ఉపయోగించి ఆ అమ్మాయి టాస్క్లో ఇప్పుడు అతనే భరణి గారు ఆ అమ్మాయిని టార్గెట్ చేశారు కదా, భరణి గారే స్వయంగా ఏంటి భరణి గారు ఇట్లా అమ్మాయిని టార్గెట్ చేశావు ఎందుకు అంటే, భరణి గారే స్వయంగా అమ్మాయి హౌస్లో ఉన్న లేడీస్ అందరికంటే అమ్మాయి చాలా స్ట్రాటజీగా, అమ్మాయి తెలివిగా, ఆ అమ్మాయి ఆలోచించినట్టుగా ఎవరు ఆలోచించరు, అందుకే ఆ అమ్మాయిని తీసేయాల్సి వచ్చిందని చెప్పేసి భరణి గారే స్వయంగా నేను అమ్మాయికి భయపడి అమ్మాయిని తీశాను అని చెప్పేసి ఒప్పుకుంటారు. అమ్మాయి వెళ్తుంటే అందరూ బాధపడుతున్నారు.
అలాగే సిచ్యువేషన్స్ కూడా ఆడియన్స్ కూడా మొదట్లో శ్రీజాను ఎలిమినేట్ చేయాలి, శ్రీజ ఎలిమినేషన్ బటన్ అన్న వాళ్ళు ఈరోజు ఆడియన్స్ అందరూ కలిసికట్టుగా ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది, శ్రీజ ఉండాలి, శ్రీజ మళ్ళీ హౌస్లోకి రీఎంట్రీ ఇవ్వాలి, బిగ్ బాస్ అన్యాయం చేసిందని చెప్పేసి బయట చాలా గందరగోళం జరుగుతుంది. అలాగే చాలామంది సోషల్ మీడియాలో కూడా అమ్మాయి రీఎంట్రీ కావాలని అందరూ కోరుకుంటున్నారు. అలాగే బిగ్ బాస్ టీం కూడా ఈ విషయాన్ని గమనిస్తుంది. కంపల్సరిగా ప్రజల నాడిని వాళ్ళు గమనించి శ్రీజాను అన్ఫేర్ ఎలిమినేషన్ చేశారు కాబట్టి కంపల్సరీ ఆమెను ఈ పాయింట్ దృష్టిలో పెట్టుకొని ఆమెను మళ్ళీ రీఎంట్రీకి తీసుకోవాలని చెప్పేసి మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. శ్రీజ మళ్ళీ ఆటలోకి వస్తే వైల్డ్ కార్డ్స్తో చాలా ఆట అనేది రసవత్తరంగా సాగుతుంది. ఆ అమ్మాయి మళ్ళీ వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి రావాలని మనం అందరం కోరుకుందాం. ఆ అమ్మాయికి జరిగిన అన్ఫేర్ ఎలిమినేషన్ను వాళ్ళు బిగ్ బాస్ టీం సరిచేసి మళ్ళీ ఆమెను లోపలికి పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.